గలడు. స్తోత్రం. సొలొమోను వెళ్ళాడు, దేవుని దగ్గర ఆ సన్నిధిలో కూర్చున్నాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి నన్ను నడిపించడానికి నా తండ్రి గారు కూడా మరి లేరు, ఇప్పుడు నేను ఏం చేయాలని బాధతో వేదనతో ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు ప్రత్యక్షమై మాట్లాడాడు. నీకేం కావాలయ్యా సొలొమోను అడుగు అంటే ఆయన అన్నాడు, ఎండి బంగారం వజ్ర వైడూర్యాలు అడగలేదు, కానీ వివేచన జ్ఞానం, దానితో పాటు నీకు సమస్తమునిస్తున్నాను పో అన్నాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే నా కుటుంబం నీ సన్నిధిలోనే ఉంచు ప్రభువా. లోకంలోనికి వెళ్ళనివ్వద్దు, లోక వంశంలోకి వెళ్ళనివ్వద్దు, లోక కోరికల్లోకి వెళ్ళనివ్వద్దు. కాబట్టి నా కుటుంబము నిత్యము ఎప్పుడు నీ సన్నిధిలో ఉంచి పెంచు. స్తోత్రం. ఎంత గొప్ప విషయం ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ గ్రంథంలో ఒకరు చూపిస్తాను, నేను జాగ్రత్తగా గమనించండి. దానికంటే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత గొప్ప మాట ఆలోచించండి. ఆయనట ప్రధాన శిల్పిని అయి అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిలో నేను ఆనందించుచున్నాను. ఎక్కడుందండి ఆనందం? లోకంలో ఎక్కడ ఆనందం ఉంది? మాట్లాడండి. 3 గంటలు సినిమాలో లేదు, 6 గంటల టీవీలో లేదు, లేకపోతే లోకంలో తినేదాని త్రాగేదానిలో లేదు సంతోషం. ఆత్మీయ జీవితం ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉంటుందో, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే ఫలించుతుందో, అప్పుడు గొప్ప ఆశీర్వాదాలు నువ్వు తప్పకుండా చూస్తావు. ఆమేన్. దేవుని ఉద్దేశం అదే, దేవుని ఆలోచన అదే ప్రియులారా. అందుకనే ఆయన అంటాడు, అయ్యా నాకు సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా నీ సన్నిధిలోనే ఉంది. ఆమేన్. ఆయన సన్నిధిలోనే ఉంది మనకు. కనుకనే మనం ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిని దావీదులాగా మనం కోరుకోవాలి. మనం చేసే ప్రార్థన, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నా భార్యను తప్పిపోనియద్దు, నా భర్తను తప్పిపోనియద్దు, నా బంధువులు, నా పిల్లలు ఎవరు కూడా తప్పిపోవద్దు. మేము నీ సన్నిధి మాకుంటే చాలు, నీ సన్నిధి మాకు తోడై ఉంటే చాలు, సమస్తము మాకు ఇస్తావు ప్రభువా. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి ప్రియులారా, అనుభవంలోకి వెళ్ళాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను. దేవుని సన్నిధి ఎంత ఉపకారం చేసిందో పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. రాజుల గ్రంథంలోకి వెళదాం ప్రియులారా. 2వ రాజులు 4వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 2వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. ఓ భర్త భార్య అందరు కలిసి ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ భర్త గారు దేవునితో సహవాసం చేసి, దేవుని సన్నిధిలో సహవాసం చేసి, దేవునితో కలిసి ఉండి, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఆ సహోదరి మీద ఒత్తిడి చేశారు. మీ భర్త గారు ఉన్నప్పుడు ఏదో కొంత ధనం మాకు ఇవ్వాల్సింది, ఇప్పుడు ఇవ్వండి అని ఒత్తిడి చేశారు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సేవకునితో మాట్లాడతాను అన్నాడమ్మా, నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని నేను చెప్పిన విధంగా నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ విడిగా ఉన్న ఖాళీ ఉన్న కొండలన్నీ నిండిపోయి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ఆ కుటుంబం అంతా ప్రార్థన చేసినప్పుడు పిల్లారా, ఆ తెల్లవారి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. 7వ వచనం చదవండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చేసింది. సంగతి తెలియచెప్పగా, ఏ సంగతి తెలియజేసింది? రాత్రి నువ్వు చెప్పినట్టుగా నీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు ఆ కుండల నిండా ఆశీర్వాదం వచ్చేసింది అయ్యా, మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావని చెప్పినప్పుడు నువ్వు పోయి, అతను అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి, నీకున్నటువంటి అప్పులు తీర్చేసుకొని మిగిలిన దానితో, ఆ మిగిలినటువంటి ఆ ధనముతో నీవు నీ కుటుంబము బ్రతుకుడని సంతోషంగా బ్రతకమన్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎక్కడ కలిగింది అదంటే ఆమెకు దేవుని చెప్పండి సన్నిధిలో. ఈరోజు అండలైన మాట, చాలా మంది జీవితాల్లో సన్నిధి లేదు, చాలా మంది కుటుంబాల్లో సన్నిధి లేదు, చాలా మంది ఇళ్లలో సన్నిధి లేదు, చాలా మంది జీవితాల్లో ఆ సన్నిధి అనేటువంటి మాటకు దూరంగా బ్రతుకుతున్నారు. సన్నిధి ఎంత ఆశీర్వాదకరమైందో ఇప్పుడు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి,
దేవుని సన్నిధి, ఈ లోకంలో చాలా సన్నిధులు ఉన్నాయండి. లోకం అనేది ఒక సన్నిధి, చెడుల వాటిలో ఒక సన్నిధి, ఇంకా రకరకాల సన్నిధులు ఉన్నాయి. కానీ అది కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు పెరగాలి. ఆమేన్. దావీదు కోరుకున్నాడు, అన్నీ ఉన్నాయి దావీదుకి, వజ్ర వైడూర్య మరుల మాణిక్యాలు అన్నీ ఉన్నా కూడా ఆయన కోరుకుంది ఒకటే, నా కుటుంబం ఎప్పుడు ప్రభువా నీ సన్నిధిలోనే ఉండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం చూస్తే అనేకమైన విషయాలు మన ముందుంటున్నాయి పిల్లరా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనములో ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములున్నాయి, బలమును సంతోషము ఆయన వద్ద ఉన్నవి. ఎవరి వద్ద ఉన్నాయండి? బలము సంతోషం ఎవరితో ఉన్నాయి? దేవుని యొద్ద ఉన్నాయి. తర్వాత అంతకుముందు అంటాడు ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు ఆయన ఆలోచన ప్రకారంగా ఆత్మతో మాట్లాడే మాట ఏమిటంటే, ఈ సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధి ఉండాలి. ఆమేన్. ఈ కుటుంబంలో ఎప్పుడు దేవుని సన్నిధి వెలుగుతుండాలి. ఆ దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. మరొక మాట అంటాడు, సంపూర్ణ సంతోషం ఈనాడు మానవుల్లో ఎవరికి ఉందండి? సంపూర్ణ సంతోషం అనేది ఎవరికైనా ఉందా? కోట్ల రూపాయలున్నా, లేకపోతే ఇంకా ఆస్తులు అంతస్తులున్నా పూర్ణ సంతోషము, పూర్ణ అంటే నిండైన సంతోషము ఎవరి దగ్గర ఉండదట. కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను రాజునై ఉన్నాను, నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, నా దగ్గర వజ్ర వైడూర్య మరుల మాణిక్యాలు ఉన్నాయి, కానీ అయితే నేను నిజంగా సంతోషించేది ఎక్కడో అని ఆయన మాట్లాడుతూ కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. కీర్తన గ్రంథము 16:11 అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఏ కొంచెం కూడా చూడండి, ఏ కొంచెం కూడా అనుమానం లేదంట. సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో ఉంది ప్రభు అంటున్నాడు. ఎవరి సన్నిధి కావాలి మనకు నాయన? దేవుని సన్నిధి కావాలి. మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. అక్కడ కూర్చొని మన ప్రభుని అడగటం నేర్చుకోవాలి. అక్కడ కీర్తనకారుడు అంటున్న మాట, నీ సన్నిధిలో దేవా సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషం. ప్రియులారా, ఈ దినాల్లో ప్రభు అదే మాట్లాడుతున్నాడు. దావీదే కాదు, నువ్వు నేను మనం అందరము కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా కాలము గడిపే వారిగా మనం ఉండాలి. మరొక మాట అంటాడు ఆయన కీర్తనకారుడు 42:2లో, నా ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలని ఆశపడతాడట. స్తోత్రం. ఏంటండి ఆయన ఆశ చూడండి. మొదట సన్నిధిలో ఉండాలని, రెండవది ఏమిటంటే నేను ఎప్పుడు ప్రభువా నీ సన్నిధికి రావాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి, ఎప్పుడెప్పుడు దేవునికి కనబడాలి, ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు ప్రభుతో నేను మాట్లాడుకోవాలి, ఆయన సన్నిధిలో నాకున్న ప్రతి అవసరం నేను ఎప్పుడు చెప్పుకోవాలంట ఆయన ఆశపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం చూసినప్పుడు అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. అనేకమైన విషయాలు. ఆయన సన్నిధిలో లేని ఆనందం లోకములు ఎక్కడ ఉండదు. అందుకే దావీదు కోరుకుంటున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునుగాక అంటాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో కుటుంబం ఉండాలి. తర్వాత నేను ఆయన గురించి కొన్ని మాటలు చెప్తే, ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళారా కొన్ని సమస్యల్లో ఉన్నాడు. కానీ తర్వాత మనం గమనించి చూస్తే ఆయన ఒక మహారాజుగా తీర్చబడ్డాడు. దేవుడు ఆయన గురించి ఏం చెప్పాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. స్తోత్రం. నా సన్నిధి కోరుకున్నాడు, డబ్బు కోరుకోలేదు, లోకం కోరుకోలేదు, ఇంకేదో కోరుకోలేదు, కానీ ఆయన నా సన్నిధిని కోరుకున్నాడు, నా హృదయానుసారుడు. అందుకే నేను ఆయనకు సమస్తమును నేను ఇస్తున్నాను. ఆమేన్. ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర. ఆ నమ్మకంతో మనం ముందు కొనసాగాలి. ప్రియులారా, ఈ లోకములో ప్రతి విషయంలో మనం ఎంతగానో ఆలోచిస్తాం, కానీ దేవుని సన్నిధి విషయంలో మరి ఎక్కువగా ఆలోచించవలసిన వారమై మనం ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రభు ఆయన నిత్యము మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే ఎంత ఆశీర్వాదం అనేది ప్రియులారా మనకు కనబడతా ఉంది. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. కరువు వచ్చినటువంటి దేశము, ఆ దేశంలో కరువు వచ్చేసింది, పంటలు లేవు, 3.5 సంవత్సరాల వర్షం లేదు. కానీ ఆమె ఎక్కడ బ్రతుకుతుంది?
దేవుని సన్నిధిలో బ్రతుకుతుంది. గుర్తుపెట్టుకోవాలి విషయం మీరు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏలియాను పంపించాడు దేవుడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబంలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట ఆమె విని వెంటనే చూస్తే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అక్షయ పాత్ర లాంటి ఆ కుండలో నుండి వాయబడిన మాట, ఆ కుండలో నుండి ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె దేవుని సన్నిధిలో పెట్టబడిన కుండ. దేవుని స్తోత్రం. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ నేను. దేవుని సన్నిధిలో పెట్టబడిన కుండ అంటే మామూలుగా మనకు తెలిసిన కొండ వేరు, మానవుని యొక్క కొండ. ఇది ఇర్మియా గ్రంథంలో అంటాడు, మానవుని కుండ, మట్టి కలిగిన కొండ. అంటే ఆలోచించండి, హృదయం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమె తీసుకుని ఎప్పుడు వెళ్ళి ఆ సన్నిధిలో కొండ ఉండేది. వెళ్ళింది ఏలియా గారితో, లేదయ్యా వంట కూడా ఏమీ లేదంటే, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు, నువ్వు విశ్వాసంతో వెళ్ళు, చేయబెట్టు. అక్కడ సన్నిధి ఉందమ్మా, నీ ఇంట్లో ఏముంది? సన్నిధి ఉంది. నేను వచ్చాను, ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కరువు వచ్చిన దగ్గర నుండి ఏమీ లేదని ప్రభువుని అడుగుతున్నావు, ఇదిగో వెళ్ళు అనగానే చేయి పెట్టగానే ఆ పిండి 3.5 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ వర్షం పడే వరకు అక్కడ కొరత గాని కొదవ గాని అక్కడ కనిపించలేదంట. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధిని హృదయంలో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తే ఏ విషయంలో కూడా కొరత కొంచెం కూడా నీకు కనబడకుండా చేస్తానని దేవుడు ఎన్నో విషయాలు ఆయన మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ కృతజ్ఞత కూడికలో దావీదు ఇంకా ఎన్నోసార్లు అంటాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు. దేవుని మాటే ఆయన. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరువద్దు. ఆయన సన్నిధిని కోరుకో, ఆయన సన్నిధిలో జీవించు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రభుని ఆరాధించు. ఆ సన్నిధిలోనే ఉందండి దేవుని యొక్క మనకు పెన్నిది. ఆయన దేవుని సన్నిధి మనంటే ఆయన మనకు పెన్నిది. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఇంతమందిని చూపించాను నీకు నేను. దేవుని సన్నిధి కలిగినటువంటి కుటుంబాలు అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని నమ్మిన కుటుంబాలు, దేవుణ్ణి ఎంటాడిన కుటుంబాలు, దేవుని చేర్చుకున్న కుటుంబాలు, దేవుణ్ణి ఉన్నతమైనటువంటి హృదయంలోకి చేర్చుకున్న ప్రతి కుటుంబంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య అంటాడు, పొట్టి జక్కయ్య, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే ఎగిరి గంతేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటి స్థితి నుంచి దేవుడు అతను ఎలాంటి స్థితికి మార్చాడో చూడండి ప్రియులారా. రక్షణ ఇస్తాడు ఆయన సన్నిధి మనకున్నప్పుడు, మారు మనసుని ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి నడవడి, మంచి ప్రవర్తన, మంచి క్రియలు, మంచి ఆలోచన ఇస్తాడు. దేనికి కొదవ లేకుండా సమృద్ధిని ప్రభు కలుగు చేస్తాడు. ఈరోజు మనం వింటున్నటువంటి ఈ దేవుని వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను మీకు ప్రియులారా. మనం కోరుకోవాల్సింది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎంత విలువైందో తెలుసా? ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ విజయం, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నతమైన కృప. ఈ సందర్భంలో మీ అందరికీ తెలిసిన మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. 3 దేశాల రాజులు కలిసి ఏకదాడిగా ఒక రాజు మీదకు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి యుద్ధానికి వస్తే ఆయన వెళ్ళి యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే మోకరించి ప్రజలందరినీ మోకరింపజేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన సమస్యను చెప్పాడో వెంటనే ప్రియులారా ఆ